హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 3 ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే అవుతుంది. కరాచీలో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది అండ్ విన్ ప్రిడిక్షన్, మన ఫేవరెట్ సెగ్మెంట్. ఫస్ట్ 2 మ్యాచెస్కి మనం ఇచ్చిన విన్ ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుస్తుందని చెప్పాను, న్యూజిలాండే గెలిచింది. అండ్ ఆల్సో ఇండియా గెలుస్తుందని చెప్పాను. మ్యాచ్ నేను రికార్డ్ చేసే టైంకి ఇండియానే గెలిచే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇండియానే గెలుస్తుంది. సో ఫస్ట్ 2 మ్యాచెస్కి మనం ఇచ్చిన విన్ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. ఖచ్చితంగా థర్డ్ మ్యాచ్లో కూడా ఎవరికి గెలుస్తారో మన ఛానల్లో ఉంటుంది. మీకు డౌట్ ఉంటే కనుక వీడియోస్ వెళ్ళి చూడండి. క్లియర్ కట్గా పలానా టీం విన్ అవుతుంది నేనైతే చెప్తాను. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టేడియం విషయానికి వస్తే కనుక మనకు వచ్చేసి ఈ మ్యాచ్ కరాచీలో అవుతుంది. ఏదైతే ఫస్ట్ మ్యాచ్ అయిందో అదే స్టేడియంలో మ్యాచ్ అయితే అవుతుంది. బట్ కరాచీకి ఉన్న స్పెషాలిటీ అని చెప్పొచ్చు. లేదంటే కనుక ఇప్పుడు జరిగిన మ్యాచెస్లో హై స్కోరింగ్ మ్యాచెస్ జరుగుతాయి. ఎందుకంటే పిచ్ మంచి బ్యాటింగ్ కండిషన్స్కి పెడతారు. లేటర్ ఆన్ చూస్తే కనుక సెకండ్ హాఫ్లో మంచిగా రన్స్ చేసుకోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది పవర్ ప్లేలో బాగా ఆడనందువలన. బట్ ఇప్పుడు చూస్తే కనుక టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే, ఎందుకంటే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఆలోచిస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో టాస్ చాలా క్రూషియల్ అవుతుంది. పిచ్ వచ్చేసి మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. స్కోర్ చూసుకున్నా మనమైతే 250+ చూడొచ్చు, 300+ రన్స్ అయితే ఈజీగా ఈ పిచ్ మీద అయితే స్కోర్ చేయొచ్చు అని అయితే మనకైతే రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. హెడ్ టు హెడ్ విషయానికి వస్తే కనుక సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లో 5 ODIs అయ్యాయి ఇప్పటివరకు. చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా చూస్తే కనుక 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. సో కొద్దిగా అప్పర్ హ్యాండ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా ఉందని చెప్పొచ్చు. అండ్ పాకిస్తాన్లో ఆడిన ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి 2 మ్యాచ్లు ఆడితే కనుక 2టికి 2 ఓడిపోయింది. మళ్ళీ చూసుకుంటే కనుక సౌత్ ఆఫ్రికా వచ్చేసి 5 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. సో మనకి 2 టీమ్స్ కూడా కొద్దిగా ఇక్కడ ఆడిన మ్యాచ్లే ఓడిపోయాయి. కొద్దిగా అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది 2 టీమ్స్కి కూడా. బట్ సౌత్ ఆఫ్రికాకి అయితే కొద్దిగా పాజిటివ్ ఉండొచ్చు, ఎందుకంటే రీసెంట్గా జరిగిన ట్రై సిరీస్లో 352 రన్స్ కొట్టారు. సో బట్ ఆ 352 కొట్టినా కూడా పాకిస్తాన్ ఆ మ్యాచ్లో చేజ్ డౌన్ చేసింది. అది డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాకి. బట్ బ్యాటింగ్ వైజ్ చూస్తే కనుక సౌత్ ఆఫ్రికాకి ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది కాబట్టి మంచి మైండ్ సెట్ తోటి సౌత్ ఆఫ్రికా దిగే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. అండ్ ప్లేయింగ్ లైక్లీ 11 విషయానికి వస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ టీం ఈ ప్లేయింగ్ 11తో వెళ్ళే అవకాశం ఉంది. చూస్తే కనుక గుర్బాజ్ ఓపెన్ చేస్తారు, జర్దాన్ అండ్ రహ్మద్ షాహిదీ, మన కెప్టెన్ ఉమర్ జాయ్, గుల్బదీన్ నయీబ్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ అండ్ మనం చూసుకుంటే కనుక జర్దాన్, ఫారూక్. చూస్తే కనుక మనకు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది ఆన్ పేపర్. వీళ్ళు ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడతారు పాకిస్తాన్లో. అండ్ ఆఫ్ఘనిస్తాన్ చూస్తే కనుక కొద్దిగా పాజిటివ్ క్రికెట్ ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళు చాలా వరకు పాకిస్తాన్ గ్రౌండ్లోనే ఆడిన రికార్డ్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఆడి వీళ్ళు ఇక్కడనే క్రికెట్ నేర్చుకున్నట్టు మనకి రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి దుబాయ్లో కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి, అక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడతారు హోమ్ గ్రౌండ్ కాబట్టి. ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్కి ఒక హోమ్ సాయిల్ లాంటి పిచ్ అని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక మనకి రికిల్టన్, మనకు తంబా బౌమా కెప్టెన్ చేస్తున్నాడు, మనకి వండర్ డుసేన్ అండ్ ఆల్సో మ్యాక్రమ్ క్లాసన్, డేవిడ్ మిల్లర్, మ్యాక్రో జాన్సన్, కేశవ్ మహారాజ్, రబాడా, ఇంగిడి, షంసీ. వీళ్ళ ప్లేయింగ్ 11 కూడా చాలా టైట్గా మంచి ఆన్ పేపర్ మంచిగా ఉంది. బట్ బౌమా కెప్టెన్సీ మీద రిమార్క్స్ ఉన్నాయి. మాక్రమ్ కెప్టెన్స్ చేసినప్పుడు చూస్తే కనుక మనకి SCA లీగ్లో చూసిన వాళ్ళు సన్ రైజర్స్ని 2 సార్లు ఫైనల్ తీసుకుపోయాడు. అండ్ ఆల్సో చూసుకున్నా కూడా మనకి T20 వరల్డ్ కప్లో మాక్రమ్ వచ్చేసి ఇండియాతోటి ఫైనల్ ఆడింది. అట్లాంటి రికార్డు ఉన్న మాక్రమ్ కాకుండా మనకు చూస్తే కనుక బౌమాకి కెప్టెన్సీ ఇచ్చారు. బట్ బౌమా మంచి బ్యాటింగ్ చేస్తాడు. బట్ కెప్టెన్సీ వైజ్ కొద్దిగా లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి కెప్టెన్సీ వైజ్ అండ్ ఆల్సో చూసుకుంటే కనుక వీళ్ళు లీగ్స్ కూడా బాగా ఎక్కువనే ఆడతారు. 50 ఓవర్స్లో చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ అయితే చాలా డామినేషన్ అయితే చేస్తుంది. సో అది ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్కి అయితే. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్కి అయితే వచ్చేసాము.
మనం చెప్పినట్టే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేస్తారు. అండ్ ఆల్సో సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనమైతే ఈ మ్యాచ్ని అయితే ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అనుకుంటున్నాము. నేనైతే ఆఫ్ఘనిస్తాన్తో వెళ్తున్నాను. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చేయండి. అండ్ ఆల్సో నా వీడియో ఇక్కడ చూస్తే కనుక నా వీడియో అంతో ఇంతో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటా. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.